నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి జ్ఞానోదయం అయిందా? ఎందుకంటే తాజాగా అతను చేసినటువంటి మాటలు చూస్తుంటే అదే నిజం అనిపిస్తోంది. మోదీ నాకు ఎప్పుడు గొప్ప స్నేహితుడే, కానీ ప్రస్తుతం అతను చేస్తున్నటువంటి పనులు నాకు నచ్చటం లేదు. భారత్కి అమెరికాకి మధ్య ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది అంటూ మరొకసారి భారత్ పట్ల, మోదీ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్తో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ట్రంప్ ఒక మెట్టి దిగొచ్చినట్టుగానే కనిపిస్తోంది. ఈ టోన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, దీని గురించి క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు సురేష్ కుచటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. మన గతంలో కూడా మాట్లాడుకున్నాము, ఐ థింక్ నేషనల్ రౌండప్లోనో వేరే అదర్ ఎపిసోడ్లోనో, ట్రంప్ దిగిరాక తప్పదు, అతని దగ్గర పెద్దగా ఆప్షన్స్ లేవని చెప్పి. సో ఇప్పుడు అదే నిజమయ్యేటట్టుగా కనిపిస్తోంది. ఈ రీసెంట్ స్టేట్మెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్ మనం? రాజుగారు, ట్రంప్ దిగి వస్తారని అందరికి తెలిసిందే. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ 50% టారిఫ్ వేస్తుంది, ఎవరికి ఎక్కువ దెబ్బ అనేది అది యూఎస్కే పడుతుంది ఫైనల్. ఎందుకంటే మన వైపు నుంచి బహుశా 2-3 నెలలు మనకు ప్రాబ్లం ఉండొచ్చు, కానీ దాని తర్వాత మన కొత్త మార్కెట్లు చూసుకుంటాం. అదే టైంలో అమెరికాకి పొలిటికల్ లాస్ ఎక్కువ ఉంటుంది, ఎకనామిక్ లాస్ కాదు. మీకు గుర్తుంటుంది, జీ జిన్పింగ్, పుటిన్ అండ్ మోదీ ఎస్సీఓ సమిట్ టైంలో బీజింగ్ లో కలిసినప్పుడు ఆ ఫోటోగ్రాఫ్ ఉండే, చాలా ఫేమస్ ఫోటోగ్రాఫ్ అయిపోయింది. ఇప్పుడు ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు ఒకటే ఫ్రేమ్ లో. దానికి ట్రంప్ ఒక ట్వీట్ కూడా చేశారు తర్వాత, మీకు గుర్తుంటుంది, మనం రష్యాని ఇండియాని కోల్పోయినాం, చైనాకి ఇచ్చేసామని చెప్పేసి గిఫ్ట్ ఇచ్చినట్లు. అది పెద్ద ఒక స్టేట్మెంట్, ఎందుకంటే పొలిటికల్ గా అది పెద్ద ఒక లాస్ ట్రంప్ కి. భారతదేశం చైనాతో వెళ్ళిపోయిందంటే చైనాని ఒక వెపన్ గా యూజ్ చేసుకోవడం యుఎస్ ఒక కావాల్సిన స్ట్రాటజీ అన్నమాట. దానికి భారతదేశానికి సౌత్ చైనా సీ కానివ్వండి, ఇండియన్ ఓషన్ రీజన్ లో కానీ చైనాకి వ్యతిరేకంగా వాడుకోవడానికి స్ట్రాటజీ ఎప్పుడో మోదీ దగ్గర ఉండేది, దానికి సందేహం లేదు. కానీ మనం ఫస్ట్ టర్మ్ లో కూడా చూస్తాం, ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో కూడా మోదీ ట్రంప్ రిలేషన్షిప్ చైనా వ్యతిరేకంగానే ఉండేది. ఎందుకంటే చైనాని ఎట్లయినా అడ్డుకోవాలని చెప్పి ట్రంప్ చాలా పెద్ద కోరిక ఉందన్నమాట. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎకనామిక్ గా చూస్తే కూడా చైనా చాలా పవర్ఫుల్ అయిపోతుంది. చైనాని వాళ్ళ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని యుఎస్ తీసుకురావాలంటే ఎట్లయినా చైనాని కిందికి దింపాల్సిందే, కానీ చైనా దిగట్లేదు కిందికి. సో భారతదేశాన్ని ఈ ఎస్సీఓ సమిట్ తో ఏమైపోయిందంటే పొలిటికల్ గా షిఫ్ట్ అయిపోయింది. మీరు చూసుంటారు, చైనా అదే రోజు ఈ ఎస్సీఓ జరిగిన టైంలోనే పాకిస్తాన్ లో ఒక మేజర్ ప్రాజెక్ట్, రోడ్ బెల్ట్ ఇనిషియేటివ్ లో దాంట్లో ఉన్న ఒక ప్రాజెక్ట్ లో ఒక రైల్ ప్రాజెక్ట్ నుంచి చైనా పుల్ బ్యాక్ చేశారు, అంటే క్యాన్సిల్ చేసేసారు ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు పాకిస్తాన్ అడుక్కొని తినుకొని వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర డబ్బులు అడుగుతున్నారు, పాత రైల్వే నెట్వర్క్ ని మోడర్నైజ్ చేయడం. సో బేసిక్లీ ఏమైపోయిందంటే ఇప్పుడు పొలిటికల్ లాస్. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు, చైనా, ఇండియా అండ్ రష్యా కలిస్తే $31 ట్రిలియన్ బిజినెస్ మనం చూడొచ్చు. లోకంలో 3 పాపులెస్ట్ నేషన్స్, కంప్లీట్ గా పాపులర్ అవి ఏం చెప్తారు, పాపులేషన్ వైపు చూస్తే కూడా మనకు చాలా పెద్ద, ఆల్మోస్ట్ మోర్ దెన్ 2/3 పాపులేషన్ అక్కడికి వెళ్ళిపోతుంది, ఒకవైపు వెళ్ళిపోతుంది. ఏం చేస్తారు యుఎస్ ఈ సిచ్యువేషన్? చైనాని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో యుఎస్ దాని వాళ్ళు ఇప్పుడు ఇంకా అట్లీస్ట్ నెక్స్ట్ 10-15 సంవత్సరాలు ఏం చేయలేరు చైనాని. చైనా అంత ముందుకు వెళ్ళిపోయి, భారతదేశం కూడా చైనాకి కావాలి. ఎందుకంటే భారతదేశం కూడా తెలిసిపోయింది ఇప్పుడు మనం, సరే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చైనాతో, స్పెషల్లీ బార్డర్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి. డోక్లాం కానీ మనం గల్వాన్ లో చూసాం కూడా, అట్లాంటి డిస్ప్యూట్స్ మనకు ఉన్నాయి చైనాతో, దాంట్లో డౌట్ లేదు. కానీ మనం కూడా ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోరుకుంటున్నాం వాళ్ళతో, స్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఎందుకంటే మోదీ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఆత్మనిర్భర్, అది కూడా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో 50% టారిఫ్లు పెట్టడంలో ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇరిటెంట్ రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటున్నాం. ట్రంప్ ఏమనుకున్నారంటే ఈ టారిఫ్ వేయగానే ఇండియాకి దిగి వచ్చేస్తుంది, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవడం బంద్ చేసేస్తుంది. యాక్చువల్లీ మనకు పెద్ద ప్రాబ్లం ఏం కాదులే, ఎందుకంటే మన రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకోకపోతే కూడా మనకి ఎక్కువ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే రష్యా దగ్గర నుంచి తీసుకున్న ఆయిల్ మనం రీఫైన్ చేసి బయటకు పంపిస్తున్నాం, మనం అసలు వాడట్లేదు, ఇక్కడ చాలా తక్కువ వాడుతున్నాం. అది చాలా మనకి ప్రాఫిటబిలిటీ చూస్తున్నాం. అది మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఐఓసీఎల్ కానివ్వండి, హెచ్పిసిఎల్ కానివ్వండి, బీపీసీఎల్ కానివ్వండి. అది కాకుండా నయారా కానీ జియో కానీ వీళ్ళిద్దరూ ప్రైవేట్ సెక్టర్ నుంచి కూడా ఆయిల్ రిఫైన్ చేసి యూరోప్ కి పంపించి, ఈవెన్ యుక్రెయిన్ కి పంపించి డబ్బులు సంపాదించుకుంటారు, యుఎస్ కి కూడా. సో ట్రంప్ కి ప్రాబ్లం ఏమైపోయిందో, సడన్ గా భారతదేశం ఆయన చేతి నుంచి పోయిందనమాట.
సో దానికి చాలా అది రిగ్రెట్ ఉంది. ఇది దీంట్లో అన్నిటికంటే పెద్ద తప్పు రాజు గారు. ఈ ట్రంప్ అడ్వైసెస్, ఇంకా ట్రంప్ అతను ఓన్ గా డిసైడ్ చేయలేరు. ఆయన అడ్వైసెస్ ఉన్నారు, నవారో కానివ్వండి, బెకెట్ కానీ, వీళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన దగ్గర. వీళ్ళు ఆయన్ని చెట్టు మీద కూర్చోబెట్టారు. మీరే అందరికన్నా పెద్దలు, మీరే దేవుడు, మీకు పీస్ ప్రైజ్ కావాల్సింది, నోబెల్ పీస్ ప్రైజ్ కావాల్సిందని. దాని మీద పాకిస్తాన్ లాంటి వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి తిండి పెట్టడంలో ట్రంప్ దాంట్లో కూడా ఛాంపియన్. ఈయన అన్ని చూస్తే ట్రంప్ ఏమనుకున్నారంటే, నేను ఇప్పుడు ఇమ్మీడియట్ గా వార్ ఆపేస్తాను, యుక్రెయిన్ రష్యా వార్ ఆపేస్తాను, భారత్ పాకిస్తాన్ వార్ నేనే ఆపాను కదా అని చెప్పి అది పెద్ద స్టోరీ పెట్టాడు. ఆ స్టోరీ ఫ్లాట్ గా పడిపోయింది. దాని తర్వాత రష్యా యుక్రెయిన్ కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పుడు పీస్ ప్రైస్ అయితే దొరకదు, ఇప్పుడు చాలా క్లియర్ అయిపోయింది అది. అంటే ఇప్పుడు ఏం చేయాలి ఆయనకి? ఇప్పుడు బేసిక్లీ మీరు జూన్ ఎంప్లాయ్మెంట్ ఫిగర్స్ యూఎస్ లో చూస్తే 22,000 జాబ్స్ యాడ్ అయినాయి అన్నమాట. అండ్ మూడీస్, వన్ ఆఫ్ ద వరల్డ్ లార్జెస్ట్ ఫైనాన్షియల్ ఏం చెప్తారు వాచెస్, వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, ఎస్ ఏం జరగబోతుందంటే యుఎస్ లో రెసెషన్ స్టార్టెడ్. రెసెషన్ స్టార్ట్ అయిపోయింది యుఎస్ లో. ఉద్యోగాలు లేవు, అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ నౌ రైజింగ్ 4.5 ఎక్కడ వచ్చేసింది ఆల్రెడీ. సో జూలై ఫిగర్స్ ఇంకా హారిబుల్ ఉంటుంది, ఆగస్ట్ ఫిగర్స్ ఆల్రెడీ రాబోతుంది. ఇదన్నీ కలిపితే ట్రంప్ కి జరగాల్సింది జరగట్లేదు. ఎందుకంటే ట్రంప్ వచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది, ఒక స్లోగన్ తో వచ్చారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. 90 డీల్స్ ఇన్ 90 days అని చెప్పారు. అంటే 90 అగ్రిమెంట్లు 90 దేశాలతోని 90 రోజులు చేస్తా అన్నారు. దాంట్లో 5 కూడా కాలేదు ఇప్పుడు దాకా. దాంట్లో ఎవరితో ఎక్కువ చేశారంటే యూరోపియన్ యూనియన్. ఆ అగ్రిమెంట్ లో ఇంకా సంతకం కూడా పెట్టలేదు యాక్చువల్లీ, ఓన్లీ అనౌన్స్మెంట్ జరిగింది. దాని తర్వాత చిన్న చిన్న రాష్ట్రాలు, అది వాళ్ళకి ఇప్పుడు ఎక్కువైపోతుంది. వియట్నాం, వాళ్ళ పాపం ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయలేరు. కానీ ఇండియాకి వచ్చేటప్పుడు ఏమైందంటే, మన పాపులేషన్ మన అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ రాజు గారు. ఇంకోటి, మనం చిన్న ఎకానమీ కాదు, వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ. ఇవాళ చూడండి, యాపిల్ ది ఐఫోన్ ఫిగర్స్ వచ్చింది, భారతదేశం రికార్డ్ ఫిగర్స్ కొట్టారు మన ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్, ఐఫోన్ ఎక్స్పోర్ట్స్. సో యుఎస్ ఒకటే కాదు మార్కెట్. సో యుఎస్ ఫైనలీ రియలైజ్, వాళ్ళకి ఏం అర్థమైందంటే భారతదేశం అనే ఒక దేశం ఒకటే కాదు, వాళ్ళకి భారతదేశానికి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, కొత్త మార్కెట్లు చూసుకుంటారు. ఇప్పుడు కాకపోతే 2 నెలలు టైం పడుతుంది. దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా మటుకు వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. మీరు ఎక్స్పోర్ట్ చేయండి, మేము మిమ్మల్ని హెల్ప్ చేస్తాం, మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తామని చెప్పేసి. జిఎస్టీ తగ్గించామని, జిఎస్టీ రేషనలైజేషన్, డొమెస్టిక్ కన్సంప్షన్ పెంచడానికి. కీటెక్స్ లాంటి కంపెనీ, ఐ థింక్ దీని గురించి ముందు కూడా మాట్లాడాం మనం. కీటెక్స్ లాంటి కంపెనీ మన వరంగల్ ఫ్యాక్టరీ పెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే, సడన్ గా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, మేము 1000 స్టోర్లు పెట్టబోతున్నాం నేషన్ వైడ్ డొమెస్టిక్, మాకు మార్జిన్స్ బాగుంటుంది, యుఎస్ కి పంపించే బదులు అక్కడ టార్గెట్ కానివ్వండి, వాల్మార్ట్ లానే మాకు చాలా తక్కువ మార్జిన్ వస్తుంది, మేము ఇండియాలో అమ్ముకుంటే మాకు ఇంకా మార్జిన్ బెటర్ ఉంటుంది. సో ఇక్కడున్న ఆపోజిషన్ పార్టీస్ కొంతమంది పండుగ చేసుకున్నారు, మోదీ అయిపోయింది, మోదీ ట్రంప్ కొట్లాడే మొత్తం భారతదేశం ధ్వంసం అయిపోతుంది, అది ఇది ఐటీ సెక్టర్ ఇంపాక్ట్ అవుతుంది, భారత్ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ వీసా తగ్గిపోతుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, యుఎస్ యూనివర్సిటీస్ లో అడ్మిషన్స్ కూడా తగ్గిపోయింది. యూనివర్సిటీస్ కి డబ్బులు కావాలి రాజు గారు, వాళ్ళకి ఎండోమెంట్ ఉంటుంది, వాళ్ళకి ఫండింగ్ ఉంటుంది ఒకసారి గవర్నమెంట్ నుంచి, అది కూడా ట్రంప్ రిటర్న్ తీసుకున్నారు ఆ ఫండింగ్ అంతా. కానీ ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, భారతదేశం నుంచి వెళ్ళే ప్రొడక్ట్స్ ని రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బాస్మతి రైస్ చెప్పాను నేను ఆ రోజు, ఒకసారి మనం నేషనల్ రౌండప్ లో డిస్కస్ చేసాము. జెమ్స్ అండ్ జ్యువెలరీలో చాలా మటుకు భారతదేశంలోనే కటింగ్ అండ్ పాలిషింగ్ జరుగుతుంది, ఎస్పెషల్లీ గుజరాత్ లో. సూరత్ ఇస్ సెంటర్ ఫర్ ఇట్. మీరు అక్కడిని తీసుకెళ్లి మీరు ఎక్కడ పెట్టుకుంటారు? మీరు ఇంకో దేశానికి తీసుకెళ్తారు, మీరు వియట్నాం తీసుకెళ్తారా, మీరు ఇండోనేషియా తీసుకెళ్తారా, మీరు థాయిలాండ్ తీసుకెళ్తారు, అక్కడి నుంచి రూట్ చేస్తారు వీళ్ళంతే, అయిపోయింది కదా. మీరు థాయిలాండ్ పంపిస్తారు, ఇక్కడ థాయిలాండ్ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు యూఎస్ పంపించకూడదు. సో సిస్టమ్ ని బీట్ చేయడానికి చాలా ఈజీ, ఎందుకంటే చైనా చాలా సంవత్సరాలు చేస్తున్నారు. సో ట్రంప్ కి తెలిసిపోయింది ఇది ఒక పెద్ద మార్కెట్. పొలిటికలీ మార్కెట్ కన్నా ఎక్కువ పొలిటికలీ మేము దెబ్బతిన్నాము. ఎందుకంటే ఇప్పుడు ఎవరు మన ఎంత డ్యూటీ తగ్గించినా కానీ భారతదేశంలో అక్కడ యుఎస్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఏంటి రాజు గారు, వాళ్ళేం అడుగుతున్నారు, మెయిన్ గా యాక్సెస్ 2 అడుగుతున్నారు. ఒకటి అగ్రికల్చర్, మన అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ తీసుకోవాలి, మనం తీసుకోము, చాలా క్లియర్ ఉన్నాం. డైరీ ప్రొడక్ట్స్ మనం తీసుకోము, ఎందుకంటే అక్కడ ఉన్న ఆవులకి నాన్ వెజ్ పెడతారు వీళ్ళు, అంటే వాళ్ళు బీఫ్ ప్రొడక్ట్స్ పెడతారు, అది మనం డెఫినెట్లీ వీ విల్ నాట్ బై డైరీ ప్రొడక్ట్. అది కాకుండా మిగతా చిన్న చిన్నది ఉన్నాయి, మిగతా దాని తర్వాత పెద్ద ఎక్స్పోర్ట్స్ ఏం లేవు యుఎస్ దగ్గర నుంచి. ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ బైక్ కొనాల్సి తోడి మీరు 150% పెట్టండి, 250% పెట్టి ఆడ కొంటాడు బైక్. అది కాదు మనం ఇది చూస్తున్నాం, మనం టెస్లా కార్ చూస్తున్నాం మనం రాజు గారు. టెస్లాది కూడా అంతే కదా, మీరు ఎంత డ్యూటీ అని పెట్టండి, మీరు టెస్లా నుంచే వస్తుంది అన్నమాట. అది డెఫినెట్ గా టెస్లాకు ఉన్న ఇంపాక్ట్ ఏంటంటే, మీరు ఎంత డ్యూటీ పెట్టినా కానీ కొనడానికి మనుషులు రెడీగా లైన్ లో నిలబడతారు. ఇది చాలా చాలా క్లియర్ అన్నమాట. సో డెఫినెట్ గా మనం ట్రంప్ కి చాలా క్లియర్ గా అర్థమైపోయింది రాజు గారు, దాట్ ద ఫ్యూచర్ భారతదేశంతో బిజినెస్ చేస్తేనే మనం ఉంటాం. స్పెషలీ చైనాని అడ్డుకోవాలంటే డెఫినెట్ గా, ఎందుకంటే రష్యా వాళ్ళ మాట వినట్లేదు, పుటిన్ వినట్లేదు, అస్సలు వినట్లేదు. సో ఈయనతో జీ జింగ్పిన్ ఎప్పుడో పక్కన పెట్టేసింది ట్రంప్ ని.
సో ఉన్నది ఒకటే భారతదేశం మిగిలింది. సో ఈ ట్రయోకాలో అంటే ముగ్గురున్న పార్టీస్ లో మెయిన్లీ భారతదేశాన్ని వాళ్ళ వైపు తెచ్చుకోవాలంటే ట్రంప్ ఇవాళ చేసిన వీడియో స్టేట్మెంట్ అది చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి తోడు రీసెంట్గా సార్ మనం చూసాం ఎస్సీఓ సమిట్లో పుతిన్, జిన్పింగ్, మోదీ గారు కలిసి మాట్లాడుకున్నటువంటి ఆ ఫోటోలు కానీ వీడియో కానీ ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించింది. అది చూసిన తర్వాత ట్రంప్కి ఇంకా ఎక్కువ భయం కలిగినట్టు కనిపిస్తోంది. అండ్ ముఖ్యంగా పుతిన్ ఒక 10 నిమిషాలు వెయిట్ చేశారు, ఒకే కారులో వెళ్ళి ట్రావెల్ చేశారు, చాలాసేపు మాట్లాడుకున్నారు, ఒక 45 మినిట్స్ అని చెప్పి దాని మీద కూడా చాలా చర్చలు జరిగాయి. ఏం మాట్లాడి ఉంటారు సార్ ఆ సంభాషణలో? పుతిన్ వర్సెస్ ఎస్పెషల్లీ పుతిన్ అండ్ మోదీ మధ్యలో ఆ కారులో జరిగినటువంటి సంభాషణ అంటే బాడీ లాంగ్వేజ్ చూసుకొని మనం చెప్పాల్సి వస్తుంది, కానీ కార్ లోపల కూర్చున్నప్పుడు ఏం మాట్లాడారో మనకు తెలియదు. ఓకే, కానీ దానికి ఆప్టిక్స్ అంటాం మన ఇంగ్లీష్ లో. యా, ఆప్టిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మోదీ గారు వచ్చే ముందు పుతిన్ కార్ లో 5 నిమిషాలు వెయిట్ చేశారు. మోదీ గారు కొంచెం లేట్ గా వచ్చారు హోటల్ నుంచి దిగి. దాని తర్వాత కార్ లోపల కూర్చొని కొంచెం సేపు ట్రావెల్ చేశారు. దాని తర్వాత వెన్యూకి వచ్చిన తర్వాత మళ్ళీ దిగకుండా 15 నిమిషాలు మళ్ళీ మాట్లాడారు. అంటే పబ్లిక్లీ కలవకుండా, పబ్లిక్లీ చూడకుండా చాలా మటుకు మాట్లాడుంటారు. అఫ్కోర్స్ వాళ్ళు ట్రాన్స్లేటర్స్ కార్ లో ఉంటారు ఆ టైంలో. డెఫినెట్లీ వాళ్ళంతా చాలా మటుకు సీక్రెటివ్ గా ఉంటారు, వాళ్ళేం బయట ఏం మాట్లాడరు దాని గురించి. సో మనకు రీడౌట్ కూడా రాలేదు ఏం డిస్కస్ చేశారని చెప్పి. కార్లో ఏం జరిగింది డిస్కషన్ తెలియదు. కానీ చాలా మటుకు పాకిస్తాన్ చాలా క్లియర్ ఇక్కడ. ఎందుకంటే పాకిస్తాన్ అడ్డుకోవాలంటే, అంటే యుఎస్ కి ఇప్పుడు పాకిస్తాన్ తో ఎందుకు ఇంత ప్రేమ అంటే, ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీ కంపెనీ ఒక బిట్ కాయిన్ కంపెనీ ఉంది ఒకటి, వాళ్ళతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక డీల్ చేసుకున్నారు. పాకిస్తాన్ గవర్నమెంట్ కాదు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ డీల్ చేసుకున్నారు. అలా ఒక తెలిసిన ఫ్యామిలీ వాళ్ళతో డీల్ చేసుకుని పాకిస్తాన్ లో ఉన్న ఆర్మీ వాళ్ళందరూ లండన్ లో వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు, అక్కడి నుంచి ఒక డీల్ సైన్ చేసుకున్నారు. ఈ డీల్ తోనే ట్రంప్ ఇప్పుడు ఒకవైపు పాకిస్తాన్ వైపు వెళ్ళారు. కానీ అది ఎక్కువ రోజులు ఉండవు, ఎందుకంటే ట్రంప్ మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది. మిడ్ టర్మ్ వచ్చేస్తే ఇంకొక సంవత్సరం తర్వాత మిడ్ టర్మ్ వస్తుంది. దాంట్లో డెఫినెట్ గా రిపబ్లికన్స్ ఓడిపోతారు, చాలా సీట్లు ఓడిపోతారు. ఓడిపోతే ఏమవుతుంది, సెనెట్ లో కానీ కాంగ్రెస్ లో మెజారిటీ ఉండదు, ఒక్క బిల్లు కూడా పాస్ చేయలేదు. ఇది పెద్ద ప్రాబ్లం కాబోతుంది. అండ్ డెఫినెట్లీ ట్రంప్ కున్న మేజర్ ఇష్యూ ఏంటంటే ఎకానమీని రివైవ్ చేయడం. ఎందుకంటే ఎకానమీ అక్కడున్న ఉద్యోగం ఏం చెప్పారు, వీ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేము మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్ కి తీసుకొస్తాం. ఒక్క మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ కూడా యూఎస్ కి రాలేదు. ఏమొచ్చిందంటే మోస్ట్లీ నివిడియా చిప్స్ కానివ్వండి, హ్యుండై కొంచెం కంపెనీ వాళ్ళు కాల్ తయారు చేస్తా అన్నారు, అదంతా యూఎస్ కన్జంప్షన్ కోసం. కానీ మన మీకు చెప్పినట్లు గుర్తుంది రాజుగారు నాకు మీకు, మన అమెరికాలో ఒక షవర్ కంపెనీ ఉంది, వాళ్ళు యూఎస్ నుంచి చైనా నుంచి షవర్స్ తెప్పించుకుంటారు, మన బాత్రూమ్ షవర్స్ అనమాట. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చైనా నుంచి తెప్పించుకున్నప్పుడు $130 ఒక షవర్ హెడ్ కి. అదే షవర్ హెడ్ యుఎస్ లో తయారు చేస్తే $260, డబుల్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక మెయిల్ పంపించారు వాళ్ళ కస్టమర్స్ కి, 25,000 మంది ఎంతో ఉన్నారు, వాళ్ళ కస్టమర్స్ పంపించి, మేము ఇట్లా చేస్తే మీరేం చేస్తారు, మీరు చైనా నుంచి వచ్చే ప్రోడక్ట్ కొనుక్కుంటారా, యూఎస్ తయారు చేసే. అందరూ ఆల్మోస్ట్ 90% ఏమన్నారంటే, మేము డెఫినెట్ గా చైనా నుంచి తీసుకొచ్చే ప్రోడక్ట్ తీసుకొని, మాకు ప్రైస్ చాలా ఇంపార్టెంట్. $1 వచ్చే ప్రోడక్ట్ మీరు $3 అమ్మితే ఎవరు కొనుక్కుంటారండి, $1లోనే కొనుక్కుంటారు వాళ్ళు. సో ఇది మెయిన్ ప్రాబ్లం ట్రంప్ కి. మీరు టారిఫ్ పెడుతున్నారు, ఎవరు కడుతున్నారు టారిఫ్? అమెరికన్ కన్స్యూమర్ కడుతున్నారు టారిఫ్. అది ఇప్పుడు తెలిసిపోయింది, రీటైల్ ప్రైసెస్ అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రెసెషన్ స్టార్ట్ అయింది. ఇదన్నీ కలిపితే జాబ్లెస్నెస్ అంటే ఉద్యోగం లేదు. ట్రంప్ కి ఒక మేజర్ పొలిటికల్ డిజాస్టర్ రాబోతుంది. దాంతో లేని పని తలకాయ నొప్పి తీసుకొచ్చి భారతదేశంతో గొడవ పెట్టుకున్నాం. ఇప్పుడు గుర్రం నుంచి కిందకి దిగాడు. అండ్ డెఫినెట్లీ దట్ ఇస్ గుడ్ న్యూస్, బికాస్ మనం కూడా పొలిటికలీ చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాం. లాస్ట్ 2-3 వారాల నుంచి మీరు చూస్తుంటారు, మోదీ గారు ఫోన్ ఎత్తట్లేదు, ట్రంప్ దగ్గర నుంచి మాట్లాడలేదు, ట్రంప్ దగ్గర నుంచి ట్రంప్ ఏమైనా చెప్తే కూడా రియాక్ట్ కావట్లేదు. మెచ్యూరిటీ, పొలిటికల్ మెచ్యూరిటీగా చాలా బాగా రియాక్ట్ అయ్యామ్మా. మీరు ఏమైనా చేసుకోండి, మేము వీఆర్ అన్ ఇండిపెండెంట్ నేషన్, వీఆర్ అ సావరెన్ నేషన్, మాకు ఏం మంచిది ఉంటుంది మేము అది చేస్తాం. మాకు ఆయిల్ తక్కువ వస్తుంది, ఆయిల్ తక్కువ రేట్లో కొనుక్కుంటాం. మాకు ఇంకేమైనా పెద్ద డీల్ వస్తుంది అక్కడికి వెళ్ళిపోతాం. అమెరికా కావాలని మాకు లేదు. కరెక్ట్. చివరిగా ఏంటి సార్ వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఈ విధించినటువంటి ఈ 50% టారిఫ్ని మరి ఒకేసారిగా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ముందు ఒక 25% తగ్గించి ఆ తర్వాత మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి? ఎందుకంటే మళ్ళీ ఒకేసారి తగ్గిపోయినా కూడా తనకి ఈగో హర్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏం చేసే అవకాశం ఉంది టారిఫ్లకు సంబంధించి? 50% వేశారు. ఏం లేదు, ఏమంటారు, ఇండియా ఇప్పుడు కొనట్లేదు రష్యా దగ్గర నుంచి నాకు తెలిసిపోయింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. మనం ఏం చెప్తాం, మనం కూడా ఏం చెప్పం. ఎందుకంటే రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటున్నప్పుడు మనం బయట ఎక్కడ అడ్వర్టైజ్ చేయట్లేదు మేము ఆయిల్ తీసుకుంటున్నామని. అది యుఎస్ కి తెలుసు, రష్యాకి తెలుసు, మనకి తెలుసు. ఇదంతా డార్క్ షిప్స్ అంటారు రాజుగారు. ఈ పెద్ద పెద్ద కంటైనర్, ఆయిల్ కంటైనర్ షిప్స్ ఉంటుంది పెద్దది,
ఆ షిప్స్ అన్ని క్రూడ్ ఆయిల్ షిప్స్ ఎక్కడో ఓషన్ లో తిరుగుతూ ఉంటుంది. అది మన ఇండియన్ ఓషన్ ఉండొచ్చు, లేకుంటే అరేబియన్ సీలో తిరుగుతూ ఉండొచ్చు. మనం దానికి ఫ్లాగ్లు ఉండవు. సో మన ఏం చేస్తారు మన ఆయిల్ కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటారు, బాబు నువ్వు ఎంతకు ఇస్తాను, వాడంటే మేము $40 ఇస్తా ఉంటాం, మన అంటే కాదు మాకు 38 కావాలంటాడు, 42 అంటాడు. మన లాస్ట్ గా బార్గెన్ చేసి ఒక రేట్కి వచ్చేస్తాం $40 మీరు తీసుకుంటాం మీ దగ్గర నుంచి పర్ బ్యారెల్. అప్పుడు ఇమీడియట్లీ వాడు ఒక ఫ్లాగ్ ఎక్కిచ్చేస్తాడు షిప్ మీద, ఏది లైబీరియన్ ఫ్లాగా లేకుంటే ఏదైనా ఫ్లాగ్ ఎక్కిచ్చేసి ఒఫీషియల్ ట్రిప్ బాంబేకి వచ్చి లేకుంటే జామ్నగర్కి వచ్చి అన్లోడ్ చేసేస్తారు క్రూడ్ ఆయిల్, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఒక యాక్చువల్ చూస్తే ఇది ఇల్లీగల్. యాక్చువల్ కరెక్టే, యూరోపియన్ యూనియన్ అంటున్నారు ఇది ఇల్లీగల్ అంటున్నారు, ఇల్లీగల్. కానీ మీరు చేస్తున్న కూడా ఇల్లీగలే కదా. యూరోపియన్ యూనియన్ కూడా కొనుక్కుంటున్నారు క్రూడ్ ఆయిల్, గ్యాస్ తీసుకుంటున్నారు రష్యా దగ్గర నుంచి. ఇప్పుడు కూడా యుక్రెయిన్ మన దగ్గర నుంచి రిఫైన్ చేస్తున్న డీజిల్ యుక్రెయిన్ తీసుకుంటున్నారు. అందరూ పండుగ చేస్తారు. యుఎస్ చూడండి, పలేడియం కొనుక్కుంటున్నారు వాళ్ళు, హెక్సాక్లోరైడ్ కొనుక్కుంటున్నారు, యురేనియం హెక్సాక్లోరైడ్ కొనుక్కుంటారు, అన్ని ఫెర్టిలైజర్ కొనుక్కుంటున్నారు రష్యా దగ్గర. దానికేం ప్రాబ్లం లేదు కదా. భారతదేశం క్రూడ్ ఆయిల్ తీసుకుంటేనే ప్రాబ్లం ఉంది. సో డెఫినెట్గా ట్రంప్ కి మేజర్ ఈగో ఇష్యూ, దిగి రావాల్సిందే. కానీ దానికి ఒక డిప్లొమాటిక్ లాంగ్వేజ్ లో మేము డిటర్మైన్ చేసేస్తాం భారతదేశం కొనడానికి నెక్స్ట్ 6 months లో బంద్ చేసేస్తారంట, ఇంకా రష్యా దగ్గర నుంచి ఇంకా ఆయిల్ కొనారంట అని చెప్పేసాం. తర్వాత కదా 6 నెలలు ఇస్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో 6 నెలల్లో భారతదేశం మొత్తం బంద్ చేసేస్తుంది, దే వోంట్ బై ఎనీ మోర్ ఆయిల్. సో మేము 25% తగ్గించేస్తున్నాం అంటారు. మిగతా 25% ట్రేడ్ డీల్ తో ఉంది. అది మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం, పీయూష్ గోయల్ గారు చెప్పారు బై నవంబర్ డిసెంబర్ ఈ ఇయర్ లోపల ఆ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయిపోతుంది. దాంట్లో 0% చేసే ప్రసక్తి లేదు. దాంట్లో కొన్ని ప్రోడక్ట్స్ మనం అసలు తీసుకోము, అగ్రికల్చర్ అండ్ డైరీ ఇండస్ట్రీ మనం అస్సలు తీసుకోము. మిగతా ప్రోడక్ట్స్ మీద మనం 0% పెడితే కూడా మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. రాజు గారు నేను చెప్పినట్లు కొనాల్సిన కొంటాడు. అంతే యాపిల్ తీసుకొచ్చి ఒక యాపిల్ కి మీరు $200 అమెరికాకి తీసుకొచ్చి అంటే ఎవరు కొంటారండి? మన దగ్గర కూడా యాపిల్ ఉంది కదా, కాశ్మీర్ నుంచి వచ్చే, హిమాచల్ నుంచి వచ్చే యాపిల్, అది తక్కువ రేట్లు ఉంటుంది, మన వాళ్ళు అదే తీసుకుంటారు కదా. ఈ భారతదేశంలో BMW నడిపిస్తున్నాడు కూడా టమాటా కోసం బార్గెన్ చేస్తాడు, అట్లాంటి దేశం మనది. సో డెఫినెట్ గా మనం ఎక్కడి నుంచి మనకి ఏ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్ వస్తుందో జస్ట్ అమెరికా నుంచి వచ్చిందని చెప్పి మనం కొనడానికి మనం పాత సిస్టమ్ కాదు. ఇప్పుడు భారతదేశంలో అన్ని దొరుకుతుంది. ముందు ఐఫోన్ కావాలి అమెరికా నుంచి తెప్పించుకుందాం అంటే ఇప్పుడు ఇక్కడే తయారైతుంది బాబు ఐఫోన్, మన ఇక్కడ నుంచి యూఎస్ కి పంపిస్తాం. సో డెఫినెట్లీ ట్రంప్ దిగి వస్తాడు, దిగి వచ్చిన తర్వాత ఒక డిప్లొమాటిక్ వేలో ఇది సార్ట్ అవుట్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సురేష్ గారు. మీరు చెప్పినట్టుగా ట్రంప్ ముందు పెద్ద ఆప్షన్స్ ఏం లేవు, దిగి రావాల్సిందే. కాకపోతే ఏ విధంగా దిగి వస్తాడు, ఎంత అంటే తన ఈగో హర్ట్ కాకుండా లేదా ప్రపంచం ముందు నేను కూడా కొంత ఇది నా స్టేటస్ అని తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేయవచ్చు. బహుశా త్వరలోనే ఒక స్టేట్మెంట్ ఏదైనా చూడొచ్చు, బహుశా వీ ఎక్స్పెక్ట్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, ధన్యవాదాలు. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయవచ్చు. ట్రంప్ ముందున్నటువంటి ఆప్షన్లు ఏంటి, దిగొస్తాడా, ఎంత శాతం ఈ టారిఫ్ను తగ్గిస్తాడు, ఈ అంశానికి సంబంధించి తప్పకుండా మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. అలాగే నేషనలిస్ట్ హాబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా దగ్గర నుంచి ఎలాంటి టాపిక్స్ని కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్స్ ద్వారా చెప్పొచ్చు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.